నాగచైతన్య సమంత విడిపోయి 3 ఏళ్లవుతోంది. ఇటీవల నాగచైతన్య రెండో వివాహం కూడా చేసుకున్నాడు. హీరోయిన్ శోభితా ధూళిపాలతో ఆయన 7 అడుగులు వేశారు. 2 ఏళ్లకు పైగా శోభితతో రిలేషన్లో ఉన్న నాగచైతన్య ఆమెను అర్ధాంగిగా తెచ్చుకున్నారు. నాగచైతన్యకు వివాహమైనప్పటికీ ఏదో ఒక విధంగా సమంతతో ఆయన రిలేషన్, లవ్, మ్యారేజ్, వివాదాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇంట్లో తనతో నాగచైతన్య ఎలా ఉండేవాడో ఒక సందర్భంలో సమంత వెల్లడించింది. చెప్పాలంటే నాగచైతన్యకు మించిన స్టార్టం సమంత సొంతం. వివాహం కాకముందే సమంత సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ లో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఫేమ్ కలిగి ఉంది. టాప్ స్టార్స్ అందరితో సమంత జత కట్టింది. సమంతకు హిట్ పర్సెంటేజ్ ఎక్కువ. ఆమెను లక్కీ చార్మ్గా దర్శక నిర్మాతలు భావించేవారు. నాగచైతన్యతో పాటు ఎన్టీఆర్తో సమంత అధిక సినిమాల్లో నటించింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. వివాహం అనంతరం కూడా సమంత సినిమాల్లో నటించింది. బోల్డ్ రోల్స్ కూడా చేయటం విశేషం. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ అనంతరం సమంత బాలీవుడ్లో కూడా పాపులారిటీ రాబట్టింది. షూటింగ్స్ నుంచి ఇంటికి వచ్చిన సమంతతో నాగచైతన్య ప్రవర్తన ఈ విధంగా ఉండేదట. సమంత మాట్లాడుతూ, నువ్వు బయట స్టార్, కానీ ఇంట్లో నువ్వు సాధారణ గృహిణి మాత్రమే. ఇంట్లోకి వంటకు కావలసిన వస్తువులున్నాయా లేవా అనేది చూసుకోవాలి. అలాగే వీకెండ్స్ ప్లాన్ చేయాలి అనేవాడు అని చెప్పింది. సమంత మాటలు వింటే నాగచైతన్య ఒకంత ఆమె మీద ఆధిపత్యం ప్రదర్శించేవాడేమో అనిపిస్తుంది. అయితే నాగచైతన్య మీద సమంత ఆరోపణలు చేయలేదు. నవ్వుతూ ఇంట్లో వారిద్దరి మాటలు చేతలు ఎలా ఉంటాయో వెల్లడించింది. విడాకులు తీసుకున్న సమంత ఒంటరిగా ఉంటుంది. ఆమెపై ఇటీవల ఎఫ్ఐఆర్ రూమర్స్ వచ్చాయి. ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఫేమ్ రాజుని ఆమె ప్రేమిస్తున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై సమంత స్పందించలేదు. కాగా సమంత ట్రాలలా మూవీ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ ఏర్పాటు చేసింది. మా ఇంటి బంగారు టైటిల్తో ఒక ప్రాజెక్టు ప్రకటించింది. దీనిపై మరొక అప్డేట్ లేదు. సమంత నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సిటాడెల్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేశాడు.